హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక అద్భుతమైన చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్, సంగటి, చపాతీ, పూరి, ఇంకా కలర్ రైసు దేంట్లో కన్నా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ చూద్దాము. ఇలా ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ముందుగా చికెన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసేసుకొని ఆవాలు ఫ్రై అయిపోయాక మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చికెన్ వేసేసుకున్నాక మొత్తానికి సరిపడా సాల్టు, పసుపు వేసేసుకొని ఇందులో వాటర్ అంతా కూడా వచ్చేలాగా మొత్తం అంతా కలిపేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఈ లోపల మనము దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేనైతే హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను. చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ వేసుకున్నాను. అలాగే నాకైతే 1 kg చికెన్, ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నాను పెద్దవి. అలాగే ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి, కాసంత జీడిపప్పులు వేసుకున్నాను. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకు ఇష్టము. కొంతమంది కొంచెం స్వీట్ అనిపిస్తుందో ఏమో, కొంతమంది అయితే అంత ఇష్టపడరు, నాకు నచ్చుతుంది బాగా. అందుకని చెప్పేసి నేను కాసంత జీడిపప్పు వేసేసుకొని మెత్తటి ప్యూరీలాగా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ లోపల చికెన్లోంచి మొత్తం అంతా వాటర్ వచ్చేసి చికెన్ కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తగినంత కారము, ధనియా పౌడరు, ఇంకా మసాలా అదంతా వేసేసాం కాబట్టి నేను ఎక్స్ట్రాగా చికెన్ మసాలా, గరం మసాలా అదేం వేసుకోలేదు. మరి ఎక్కువ కారం అయిపోతుంది కదా అందుకని చెప్పి వేసుకోలేదు. ఈ అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు నేనైతే కాస్తంత పెరుగు వేసుకున్నాను. తినడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి పెరుగు వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా కలిసిపోయి మరి కాసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు మరి కాసేపు అయితే నేను ఉడికిచ్చేసుకున్నాను. చాలా వరకు చికెన్ ఉడికిపోయి కర్రీ కూడా బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఇంకా వేడివేడిగా మేమైతే ఇవాళ రైసు, సంగటి ఇలా అయితే చేసుకున్నాము. దానిలోకి అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.